Hi friends, today's lesson The Sermon at Benares 10th class English Telugu summary. మనిషి జీవితం అశాశ్వతం, సత్యాన్ని స్వీకరించాలి, అప్పుడే శాంతి ప్రశాంతత మీ సొంతం. లేదంటే బాధ దుఃఖం నిరంతరం మీ వెంటే. ఇది బుద్ధుడు కిసా గౌతమికి బెనారస్లో అందించిన సారాంశం. ఈ బుద్ధుడు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో జన్మించాడు. చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతమ్. నడిచింది రాజభోగాలతో. 25 సంవత్సరముల వరకు రాజభవనంలో సిరి సంపదలతో భోగభాగ్యాలతో గడిపాడు. వేదాలు నేర్చుకున్నాడు. ఒక రాకుమారుని పెళ్లి చేసుకున్నాడు. ఒక బాబుకి తండ్రి అయ్యాడు. అప్పుడు ఒకసారి వేటకు వెళ్ళాడు. దారిలో ఒక రోగిని, ఒక పండు ముదుసలిని, ఒక అంత్యక్రియల ఊరేగింపును చూశాడు. వాటన్నింటినీ చూడటం అదే తన జీవితంలో తొలిసారి. అప్పటి వరకు అతనికి కష్టం దుఃఖం తెలియకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు. అది చూసిన గౌతమ బుద్ధునికి ఆందోళన చెందాడు, చలించిపోయాడు. బాధల గురించి, ఆ బాధలకు కారణాలు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటాడు. 7 సంవత్సరాల సుదీర్ఘం పాటు సంచార జీవితాన్ని గడుపుతాడు. అయినా అతనికి జ్ఞానోదయం కాలేదు. అప్పుడు ఒక రావి చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. జ్ఞానోదయం అయ్యేంత వరకు అక్కడి నుంచి అక్కడే కూర్చుంటానని ప్రతిజ్ఞ చేశాడు. సరిగ్గా 7వ రోజు అతను ఆశించిన జ్ఞానోదయం అయింది. ఆ చెట్టుకు అతను బోధి వృక్షము, జ్ఞాన వృక్షము అని పేరు పెట్టాడు. అతను బుద్ధునిగా ప్రాచుర్యం పొందాడు. తన జ్ఞాన సంపదను ప్రబోధాల రూపంలో పంచసాగాడు. తొలి ప్రబోధం గంగానది ఒడ్డున బెనారస్లో ఇచ్చాడు. ఈ కిసా గౌతమి ఎవరు? ఆమె తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆమె దుఃఖానికి అంతం లేకుండా పోయింది. తనకు ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటైపోయినట్లు కనిపించింది. ఆమె బాధలో ఎంతలా కూరుకుపోయిందంటే తన కొడుకు చనిపోయాడని అనే నిజాన్ని కూడా అంగీకరించలేకపోయింది. ఆమె తన బాధను నివృత్తి చేసుకోవడానికి గౌతమ బుద్ధుని సహాయం కోరుకుంది. అప్పుడు బుద్ధుడు ఆమెకు ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు బ్రతుకుతాడేమోనని ఒక చిన్న ఆశ. అందుకోసమే ఆమె బుద్ధుణ్ణి ఆశ్రయించింది. అప్పుడు బుద్ధుడు ఆమెకు కొన్ని సూచనలు చేశాడు. ఇంటింటికి వెళ్ళి మరణం చూడని ఇంటిని కనుక్కొని వాళ్ళ వద్ద నుంచి గుప్పెడు ఆవాలు తెమ్మన్నాడు. అప్పుడు తన కుమారుడు బతుకుతాడని చెప్పాడు. కొత్త ఆశతో కిసా గౌతమి ఆవాల కోసం తన అన్వేషణ ప్రారంభించింది. ఆమె వెళ్ళిన ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయే ఉన్నారు. మరణం సంభవించిన ఇల్లంటూ ఆమెకు ఏదీ కనబడలేదు. ప్రయాణం కొనసాగించే కొద్దీ ఆమెకు నెమ్మదిగా తత్వం బోధపడింది. మరణం అనేది అందరికీ సాధారణమని గ్రహించింది. ఆమె దుఃఖం ప్రత్యేకమైనదేమీ కాదని తెలుసుకుంది. ఈసారి మళ్ళీ బుద్ధుని వద్దకు వెళ్ళింది. కానీ ఈసారి మాత్రం వెళ్ళడం జ్ఞానం కోసం వెళ్ళింది. ఎందుకంటే జ్ఞానం స్వీకరించాలని. బుద్ధుడు ఏమన్నాడంటే, మానవ జీవితాలు పండిన పండ్ల వంటివి, ఎప్పుడైనా రాలిపోయే ప్రమాదంలో ఉంటాయి. బలమైన భావోద్వేగ బంధం, అతి ప్రేమ దుఃఖానికి మూల కారణం. అనుబంధం అటాచ్మెంట్ దుఃఖానికి అసలైన కారణం. దీనికి పరిష్కారంగా ఆయన చెప్పిన గొప్ప సత్యాలు. జీవితం దుఃఖంతో నిండి ఉంది. కోరికే దుఃఖానికి కారణం. దుఃఖానికి నివృత్తి కూడా ఉంది. దానికి అష్టాంగ మార్గం ఉంది అని తెలియజేశాడు. ఇది ద సర్మన్ అట్ బెనారస్ లెసన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.